రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు చికెన్ టిక్కా సులువుగా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ పావు కేజీ శుభ్రపరచుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, ధనియాల పొడి అర టేబుల్ స్పూన్, మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి అర టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు పావు టేబుల్ స్పూన్, ఉప్పు అర టేబుల్ స్పూన్ లేదా రుచికి సరిపడినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కార్న్ పౌడర్ 4 టేబుల్ స్పూన్స్, వెనిగర్ అర టేబుల్ స్పూన్, ఆరెంజ్ ఫుడ్ కలర్ 1 పించ్, ఇది ఆప్షనల్ మాత్రమే, పచ్చిమిరపకాయలు 4 సన్నగా కట్ చేసుకోవాలి, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 5 లేదా 6 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర 1 చిన్న కట్ట. ముందుగా చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో శుభ్రపరచుకున్న చికెన్ ముక్కలను వేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, కారం, పసుపు, గరం మసాలా పొడి, ఉప్పు, జీలకర్ర పొడి వీటన్నిటిని వేసుకుని కొంచెం నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ లేదా అర టేబుల్ స్పూన్ వేసుకుని చేతితో లేదా గరిటెతో కలుపుకోవాలి. తర్వాత కార్న్ పౌడర్ కూడా వేసుకుని చికెన్కు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ½ టేబుల్ స్పూన్ వెనిగర్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఆల్రెడీ నిమ్మరసం వేసాం కాబట్టి వెనిగర్ కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోండి, ఫుడ్ కలర్ వేయకపోయినా పర్వాలేదు, ఇది ఆప్షనల్ మాత్రమే. 4 లేదా 5 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ ఎంత ఎక్కువగా మ్యారినేషన్ అయితే అంత బాగుంటుంది. ముందుగా చికెన్ టిక్కా ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకుని వేపుకోవాలి. తర్వాత కరివేపాకు రెమ్మలను కూడా వేసి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ పీసులను పాన్లో వేసుకోవాలి. ఒక్కొక్క పీసును మొత్తం పాన్ అంతా పరవాలి, అంటే మొత్తం హీట్ అంతా చికెన్కి సమానంగా రావాలన్నమాట. స్టవ్ మీడియం హీట్లో పెట్టి వేయించండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక్కొక్క చికెన్ పీస్ను రెండవ వైపునకు తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ 1 సైడ్ ఫ్రై అయింది కాబట్టి రెండవ సైడ్ కూడా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి, ఎందుకంటే చికెన్ పీసెస్ మాడిపోకుండా. మళ్ళీ రెండవ వైపుకు వేగిన తర్వాత మళ్ళీ వేరొక వైపునకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ వేగే వరకు 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా వేగి ఇక్కడ మూవీ క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫ్రై అవుతుంది. ఆయిల్ ఇలా సెపరేట్ అయిపోతుంది, అంటే చికెన్ ఫ్రై అయిందనమాట. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయలతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీ చికెన్ టిక్కా రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.